నట్టేట్లో ముంచేసిన వ్యక్తి ఎవరు? సైకో జగన్. నేను జగన్మోహన్ రెడ్డి అనడం లేదు, పేరు మార్చా, జగన్ రెడ్డి సైకో. నిన్న చాలా సర్వేలు వచ్చాయి. అంటే సర్వేలన్నీ చివరిసారి మళ్ళీ ఎన్నికలైన తర్వాత, పోలింగ్ అయిన తర్వాతనే వేసే అవకాశం ఉంటుంది. 11 సర్వేలు వస్తే 11 సర్వేల్లో కూడా 17 నుంచి 23 ఎంపీలు మనమే గెలుస్తున్నామని మీకు తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడుండే బాలశౌరి గెలుపు తథ్యం అవునా కాదా? కృష్ణప్రసాద్ గెలుపు తథ్యం అవునా కాదా? కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు 6 నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా? ఇంట్లో నుంచి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు. నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. 5 మరిగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్లు గడిచిపోయింది. ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు. అందరూ నష్టపోయారు, అలిసిపోయారు. మీరంతా దెబ్బలు తిని తిని అలసిపోయి ఎప్పుడెప్పుడా అని చూసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్న గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు, నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం వచ్చేసానని గులకరాయి వేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఓకే, నువ్వంటే మహానాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక అబ్బాయి, గౌడ అబ్బాయి, ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించలా. నేను ఖండించా, ప్రధానమంత్రి ఖండించారు, అందరూ ఖండించాం. కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము ఏం మాట్లాడకపోయినా అర్ధగంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయడు, డ్రామాతో మేము ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరూ నమ్మరు, అది ఒక డ్రామా. నా మీద రాయి వేయిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేయించారు, మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు?
ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలొద్దు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, భూదందాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న డబ్బులకు అమ్ముడుపోతారా మీరు అడుగుతున్నా.